చూడండి, long years ago we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure but very substantially అని చెప్పి ఇచ్చాడు. అంటే మనం చేసుకున్నటువంటి ఈ ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేది ఎప్పుడు జరిగింది? లాంగ్ ఇయర్స్ ఏగా చేసుకున్నాం. అంటే మనం చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాం. దేనికోసం? మనకి ఫ్రీడమ్ కావాలి అని చెప్పి పోరాడుతూనే ఉన్నాము. కానీ మనకి ఎప్పుడొచ్చింది ఇది? చాలా ఎదురు చూసి మనం కళ్ళగన్నటువంటి రీడీమ్ ప్లెడ్జ్, అంటే మన యొక్క ప్లెడ్జ్ అనేది ఎప్పటికీ పూర్తయింది. రీడీమ్ అవడం అంటే ఫుల్ఫిల్ అవడం. ఎప్పటికీ ఫుల్ఫిల్ అయింది? చాలా కాలం క్రితం మనకు అన్నటువంటి కళ ఇప్పటికీ నెరవేరింది అని చెప్పి చెప్తున్నాడు. నాట్ హోలీ ఆర్ ఇన్ ఫుల్ మెజర్, పూర్తిగా పరిపూర్ణంగా అయితే కాదు, కానీ బట్ వెరీ సబ్స్టాన్షియల్లీ, అంటే చాలా లార్జ్ స్కేల్లో మనకి వచ్చినటువంటిది. అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసింది హోల్గా మొత్తం వచ్చేసినట్టే, కానీ కొంచెం తక్కువ ఉంది. ఏం తక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఏ పాటలో తక్కువ ఉంది అనేది చూస్తే కనుక, అంటే మనం సాధించేసుకున్నది వేరు. మనం దేన్నైనా సాధించేసామనుకోండి, ఇండిపెండెన్స్ వచ్చేసిందని డెవలప్మెంట్ మానేస్తామా? మానేం. ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఇప్పుడు దాకా ఎవరో పరిపాలించారు, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడిచేస్తాం. ఏం చేయమంటే అది ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది కనుక మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన విధంగా మన దేశాన్ని తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నది ఏంటి? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. వచ్చిన దాన్ని నిలబెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకోవడమే కదా నిజమైనటువంటి రెస్పాన్సిబిలిటీ. అందుకని దానికోసం స్ట్రైవ్ చేయమని చెప్పడం కోసం ఇచ్చినటువంటిది అనమాట. అట్ ది స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ అవర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్, India will awake to life and freedom. A moment comes which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends and when the soul of the nation, long suppressed, find utterance. అయితే ఎప్పుడు వచ్చింది మనకి? ఆల్రెడీ 14th August 1947 మిడ్ నైట్న మనకి ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. మనం ఆ టైంలో ఏం చేస్తున్నాం? ప్రపంచమే నిద్రపోతూ ఉన్నటువంటి సమయం. ఆ టైంలో అందరూ నిద్రపోతున్నారు, కానీ ఇండియా విల్ ఎవేక్. ఇండియా ఏమైంది? ఎవేక్ టు లైఫ్. అప్పుడే కొత్త జీవితాన్ని సాగించడం కోసం ఎవేక్ అయిందంటే మేలుకొని కొత్త జీవితం కోసం తను వెంటనే ఆ ఫ్రీడమ్ వచ్చింది అనేటటువంటి వార్తను వినగానే మొత్తం ఇండియా అంతా కూడా మేలుకుందట, మనకి ఫ్రీడమ్ వచ్చేసిందని చెప్పి. ఏ మూమెంట్ కమ్స్ విచ్ కమ్స్ బట్ రేర్లీ ఇన్ హిస్టరీ. ఇలాంటి మూమెంట్ వస్తుంది, కానీ రేర్లీ కమ్స్, అరుదుగా వస్తుంది ఇలాంటి మూమెంట్. అంటే ఒకసారి ఫ్రీడమ్ వచ్చేసింది కదండి, మళ్ళీ వస్తుందా అంటే ఇదేమీ అలా మళ్ళీ వచ్చేది కాదు. ఆ టైంలో వచ్చినటువంటి ఆ హ్యాపీనెస్, లేకపోతే దాన్ని అచీవ్ చేసినటువంటి ఒక థీమ్ ఏదైతే ఉందో అది మనకి చాలా ముఖ్యమైనటువంటిది. చరిత్రలో మళ్ళీ రాదు అది. అందుకని అది స్పెషల్ అన్నమాట మొత్తానికి. when we step out from the world to the new and an age's end, when the soul of the nation long suppressed finds utterance. మరి ఎంతకాలం మనం బాధపడ్డామో, మనల్ని సప్రెస్ చేస్తారు, అణచివేశారు మనల్ని మొత్తానికి. ఎన్నో బాధలతోటి మనల్ని బాధపెట్టడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అలాంటి అధికమైనటువంటి సంవత్సరాల తరబడి బాధపడి మనకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వస్తుందా అని చూసుకుని మనకి ఈ సమయానికి 1947 మిడ్ నైట్ వచ్చేసరికి మనకి August 14th మిడ్ నైట్కి మనకి దీన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల మనకి మొత్తానికి కొంచెం సప్రెషన్ నుంచి మనం బయటపడిపోయాం కదా, అది హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఫిట్టింగ్ దట్ at this moment we take the pledge of dedication to service of India and her people and to the still large cause of the humanity. మరి ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇండియాకి సర్వీస్ చేయమంటున్నాడు. మనకి దానికోసమని ప్లెడ్జ్ టు డెడికేషన్, అంకిత భావంతో నేను ఇండియా కోసం పనిచేస్తాను, ఇండియాకి సర్వీస్ చేస్తాను, ఇండియాలో ఉండేటటువంటి మానవత్వాన్ని ఫుల్గా నెలకొల్పుతాను అని చెప్పి మిమ్మల్ని ఒక ప్లెడ్జ్ని తీసుకోమంటున్నాడు. డెడికేషన్తో, అది కూడా అంకిత భావంతో మనల్ని ప్లెడ్జ్ని తీసుకోమంటున్నాడు. ఎట్ ద డాన్ ఆఫ్ ద హిస్టరీ ఇండియా స్టార్టెడ్ ఆన్ హెర్ అన్ఎండింగ్ క్వెస్ట్ అండ్ ట్రాక్లెస్ సెంచరీస్ ఆర్ ఫిల్డ్ విత్ హెర్ స్ట్రైవింగ్ అండ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ హెర్ సక్సెస్ అండ్ హెర్ ఫెయిల్యూర్స్. అయితే ఇండియా యొక్క చరిత్రలోనే ఇది ఒక డాన్, అంటే సూర్యోదయం.
అంటే ఇప్పుడు దాకా అది గడిచింది ఒక ఇది వేరు, మొత్తానికి మనకు వచ్చినటువంటిది ఒక శుభోదయం లాంటిది, ఒక కొత్త ఉదయం లాంటిది ఇండియాకు వచ్చినటువంటి ఈ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఈ సమయం అనేది. ఇది ఎలాంటిది? అన్ఎండింగ్ క్వెస్ట్, అంటే ఎక్కడ ఎండ్ లేనటువంటి క్వెస్ట్, అంటే వెతుకులాట లాంటిది. క్వెస్ట్ అంటే దేని గురించి అయినా సెర్చ్ చేయడాన్ని క్వెస్ట్ అని చెప్పి అంటాం. అందుకని దేని గురించి సెర్చ్ చేస్తున్నాం మనం? మనకి ఉండేటటువంటి ఈ వనరులు కానీ వీటన్నిటిని డెవలప్ చేసుకోవడం కోసం మనం ఎంతసేపు క్వెస్ట్ చేస్తూనే ఉండాలి, వెతుక్కుంటూనే ఉండాలి, డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. మన యొక్క కంట్రీని ఎలా క్వెస్ట్ చేయమంటున్నాడు. మరి ఇలాంటి సెంచరీస్ ఎలా ఉన్నాయట? దేనికోసమైనా సెంచరీస్ తడబడి ఏం చేశారు? పాటుపడి కష్టపడి చాలా కష్టంతో ఒక ఇండిపెండెన్స్ అనే దాన్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చింది మనకి? చాలా సక్సెస్లు అయినాయి, చాలా ఫెయిల్యూర్లు అయినాయి. అంటే విజయం తర్వాత సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్, ఇలా అన్నీ అయిన తర్వాత మనకి ఎట్టకాలకు ఒక ఇండిపెండెన్స్ తెచ్చుకోగలిగాం. ద గుడ్ అండ్ ఈల్ ఫార్చ్యూన్ లైక్ she has never lost sight of the quest or forgetting the ideals which gave her strength. అయితే ఇక్కడ ఏం జరిగింది? మనకి గుడ్ అండ్ ఈవిల్ ఫార్చ్యూన్స్ అనేవి ఉంటాయి. గుడ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం, ఈవిల్ ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. అంటే రెండూ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ దురదృష్టమే ఉండదు, ఎప్పుడూ కూడా అదృష్టమే ఉండదు. వీటన్నిటినీ కూడా మనం ఓవర్కమ్ చేసి వాటి ద్వారా మనం దేనికోసం వెతుక్కుంటూ ఉన్నా మనకి ఒక ఫ్రీడమ్ అనేది కావాలి అని చెప్పి మనం వెతుక్కుంటూ మన యొక్క ఆదర్శాలు అనేటటువంటి వాటిని మర్చిపోకుండా మనకు వచ్చేటటువంటి ఒక గోల్ ఒక దాన్ని పెట్టుకుని ఫ్రీడమే కావాలని మనం వెతుక్కుంటూ మన ఆదర్శాలను నిలబెట్టుకుంటూ మనం పనిచేయడం అనేది జరిగింది. మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? అదే మన యొక్క స్ట్రెంగ్త్. అంటే దేనినైనా కావాలనుకున్నప్పుడు దానికోసం క్వెస్ట్ చేస్తూనే ఉండాలి అని చెప్పి. వీ ఎండ్ టుడే ఏ పీరియడ్ ఆఫ్ ఇల్ ఫార్చ్యూన్ అండ్ ఇండియా డిస్కవర్స్ హెర్ సెల్ఫ్ అగైన్. దురదృష్టం వచ్చిందని ఎతకడం మానేసి మనం ఇండిపెండెన్స్ కోసం మనం ట్రై చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఇండిపెండెన్స్ రాకుండా ఉండేది. కానీ ఇండిపెండెన్స్ వచ్చే వరకు మనం ట్రై చేసాం కాబట్టి మన ఇల్ ఫార్చ్యూన్ అనేది ఎండ్ అయిపోయింది. మనకు ఉండేటటువంటి ఏదైతే ఇల్ ఫార్చ్యూన్ ఉందో ఇల్ ఫార్చ్యూన్ అనేది ఎండ్ అయిపోయి మనకి మంచి రోజులు అనేవి రావడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళు చేసి మనకి ఇండిపెండెన్స్ ఇప్పించారు. ద అచీవ్మెంట్ వి సెలబ్రేట్ టుడే ఈజ్ బట్ ఏ స్టెప్ an opening of opportunity to the greater triumphs and achievements that await us. Are we brave enough and wise enough to grasp this opportunity and accept the challenge of future? ఇక్కడ ఈరోజు సాధించినటువంటి అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది మనం వేసినటువంటి ఒక ముందడుగు లాంటిది. మనకి ఎలాంటిది? ఏదైనా ఒక శుభారంభానికి ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం, మనల్ని మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఇంకా ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? ఈ గ్రేటర్ ట్రింప్ అంటే విజయం, చాలా గొప్ప విజయాన్ని సాధించాం మనం. ఈ విజయం ఏదైతే ఉందో, ఈ అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం నిలబెట్టుకుని సస్టైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి. మనకి అలా సస్టైన్ చేయాలంటే మన దగ్గర ఏమున్నాయి? వీఆర్ బ్రేవ్ ఎనఫ్. మనకి బ్రేవ్ అంటే ధైర్యం, మనకి చాలినంతటువంటి బ్రేవ్ అంటే ధైర్యం ఉంది, అలాగే చాలినంతటువంటి స్ట్రెంగ్త్ కూడా ఉంది. మనకి తెలివితేటలు ఉన్నాయి, అలాగే ఎనఫ్ గ్రాస్ప్ అంటే దేన్నైనా మనం గ్రాస్ప్ చేయగలం, ఏ విషయాన్నైనా గ్రాస్ప్ చేయగలం, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలము. అందుకని ఇలాంటి ఆపర్చునిటీ మనకి వచ్చింది కనుక మనం దీన్ని ఎలా చేయమంటున్నాడో మనకి ఒక ఛాలెంజ్ కింద తీసుకోమని చెప్తున్నాడు దీన్ని. అంటే మన ఫ్యూచర్ అనేది ఎలా ఉండాలి అనేది ఎలా ఉంటుంది? మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. మనం దీన్ని ఛాలెంజ్ కింద తీసుకుని మన ఫ్యూచర్ బాగా ఉండాలని మనం ప్లాన్ చేసామనుకోండి, మన ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది? బాగా ఉంటుంది. అందుకని ఫ్యూచర్ ప్లానింగ్ని చేయమని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ పేరు చూడండి. ఫ్రీడమ్ అండ్ పవర్ బ్రింగ్ రెస్పాన్సిబిలిటీ. The responsibility rests upon the assembly, a sovereign body representing the sovereign people of India. Before the birth of freedom, we have endured all the pains of labor, and our hearts are heavy with the memories of this sorrow. Some of those pains
continue even now. Nevertheless, the past is over and it is the future that beckons us now. మనకి ఫ్రీడమ్ అనేది మనకి ఏమిచ్చింది? మనకి రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అంటే మనం ఎగిరి గంతులేయడం కాదు, మనకేమీ అమర్చిపెట్టేసి వెళ్ళిపోలేదు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ యొక్క విధానాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోయారు, అంతేకాని మనకి ఫేవర్గా ఉండేటటువంటి విధానాలను ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? మనం బాధ్యత తీసుకుని మనకి ఉపయోగపడేవేంటి, మనం డెవలప్ అవ్వడానికి మనం ఏం చేసుకోవాలని చూసుకోవాలి. అంతవరకు ఏం చేశారు? వాళ్ళు చేసిన పని వాళ్ళు డెవలప్మెంట్కి ఇక్కడ అంతా వ్యాపారం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మనీని అంతా తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళు డెవలప్ అయ్యేవారు బ్రిటిష్ వాళ్ళు. దానివల్లే మన యొక్క కష్టాన్ని దోచేసుకోవడం, వాళ్ళు అక్కడ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనకేంటి? మన చేతుల్లోకి మన ఫ్రీడమ్ వచ్చింది కనుక మనమే డెవలప్ అవ్వడానికి మనకి మంచి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది అని చెప్పి ఫ్రీడమ్ అండ్ పవర్ బ్రింగ్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ కానీ పవర్ కానీ మనకి దేన్ని ఇస్తాయి? రెస్పాన్సిబిలిటీని ఇస్తాయి. అంటే బాధ్యతతో పనిచేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఉందండి? ఎవరు రెస్పాన్సిబుల్ వహించాలి దీనికి అనేది చూస్తే కనుక ద రెస్పాన్సిబిలిటీ రెస్ట్స్ అపాన్ దిస్ అసెంబ్లీ. ఎవరు చేయాలి? అసెంబ్లీ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకని మనం ఒక్కొక్కళ్ళమే వెళ్ళి ఇన్ని వేల కోట్ల జనాభాను మనం వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయలేం కదా. అందుకని మనం అందరం కలిసి ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని ఇలా ఎన్నుకుంటూ ఉంటాం. ఎంపీలు మనకి పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తే మన తరపున, మన ఎమ్మెల్యేలు మన తరపున మన అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఏం కావాలి అనేది మన ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేస్తే వారి ఎమ్మెల్యే గారు వెళ్ళి అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తారు. అందుకని ఈ మన యొక్క భారం అంతా తీసుకునేది ఎవరు? మన ఎమ్మెల్యే గారికి మనకి ఏం కావాలని చెప్పుకుంటే ఆయన మనకి చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది? అసెంబ్లీ మీద ఉంది. అలాగే ఏ సార్జిన్ బాడీ రిప్రజెంటింగ్ ద సార్జిన్ పీపుల్ ఆఫ్ ఇండియా. మనదంతా కూడా సార్జిన్ బాడీ. ఎందుకని? మనకంతా కూడా మనకి సార్వభౌమ అధికారం, ప్రజాస్వామ్యం ఇవన్నీ కదా మన యొక్క మెయిన్ థీమ్స్ అన్నీ కూడా. అందుకని ఇందులో ఉండేటటువంటి ఎవరైతే ప్రజాస్వామ్యం తరపున ఎన్నుకోబడ్డారో వాళ్ళంతా కూడా పీపుల్ తరపున వాళ్ళు మనకి కావాల్సినటువంటి పనులని చేసి పెడతారు కనుక వాళ్ళ మీద బాధ్యత అనేది ఉంది. బిఫోర్ ద బర్త్ ఆఫ్ ఫ్రీడమ్ వీ హ్యావ్ ఎండ్యూర్డ్ ఆల్ ద పెయిన్స్ ఆఫ్ లేబర్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ హెవీ విత్ ద మెమరీ ఆఫ్ దిస్ సారో. అయితే మనకి ఫ్రీడమ్ రాకముందు, బిఫోర్ బర్త్ ఆఫ్ ద ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ రాకముందు మనం ఏం చేసాం? మనకి చాలా కష్టపడి ఎంతో శ్రమకు ఊర్చి ఎన్నో కష్టాలను మోసి ఎంతో హృదయవిదారకమైనటువంటి సంఘటనలన్నీ హెవీ మెమరీస్ అన్నిటిని మనం మోస్తూ మనం ఈ విచారాన్ని అంతటినీ మనం ఫ్రీడమ్ రాకముందు అనుభవించినటువంటి పరిస్థితి. సమ్ ఆఫ్ దోస్ పెయిన్స్ కంటిన్యూ ఈవెన్ నౌ. అయితే ఈరోజు కూడా ఆ పెయిన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నెవర్తెలెస్ ద పాస్ట్ ఈజ్ ఓవర్ అండ్ ఇట్ ఈస్ ఫ్యూచర్ అండ్ బికాన్స్ ఇస్ నౌ. అయితే ఏవైతేనో కానీ పాస్ట్ అనేది వెళ్ళిపోయింది, ఇంకా మనకి మిగిలిందల్లా ఫ్యూచర్ అనేది ఒకటే మిగిలింది. అందుకనే ఇప్పుడు ఫ్యూచర్ని ఏం చేయమంటున్నాడు? మనకి ఫ్యూచర్ని పిలవమంటున్నాడు, సమ్మన్ చేయమంటున్నాడు. అంటే బెకాన్ అంటే సమ్మన్ అని కానీ కావాలని కానీ అంటాము. అంటే మన ఫ్యూచర్ని ఎలా ఉండాలి? మన భవిష్యత్తుని మనం పీల్చుకుని మనకి కావాల్సిన విధంగా కావాల్సినవన్నీ ఏర్పరచుకుంటే అది మన ఫ్యూచర్ సమ్మన్ కాలని బెకాన్ అని అంటాం దాన్ని. The future is not one of ease or resting but of the incessant striving so that we may fulfill the pledges we have so often taken and the one we shall take today. అయితే మరి ఫ్యూచర్ అనేది అంత తేలిగ్గా ఏర్పడిపోవడం అనేది ఏం కాదు. ఎంతో కష్టపడి మన ఫ్యూచర్ ఇలా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా మనం ఒక బాటను వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ బాగా ఉండాలంటే ఇప్పుడు బాటను వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు బాగా చదివి మంచి పర్సెంటేజ్ వస్తే గమ్ముని ఏ క్యాంపస్ వచ్చినా ఏమొచ్చినా మంచి జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ పర్సెంటేజ్ తక్కువ వచ్చిందంటే ఈ జాబ్కి అయితే 60% ఉండాలి, ఓసీ అయితే 80% ఉండాలి, ఇంకా 90 ఉండాలి. ఇలాంటివన్నీ మనం ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదంటే ఇప్పుడు వేసుకునేటటువంటి బాట చక్కగా వేసుకుని కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఏ ఎగ్జామ్కైనా రాసి మనం సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ని సంపాదించుకుంటాం. అంటే ఇది ఫ్యూచర్ ప్లాన్ కోసం. మరి అలాగే మన దేశం అంతా డెవలప్ అవ్వాలంటే దేశం యొక్క ఫ్యూచర్ ప్లాన్ చేయాలి కదా. దాన్ని ఎలా చెప్తున్నారో చూడండి నెహ్రూ గారి మాటల్లో.
ద ఫ్యూచర్ ఈజ్ నాట్ one of his or resting but of the instant striving, so that we may fulfill the pledges we have so often taken and the one we shall take it today. ఇప్పుడు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇన్స్టెంట్ స్ట్రైవింగ్, దానికోసం అలా పనిచేస్తూ అది సాధించే వరకు, చిట్ట చివరి క్షణం వరకు దాన్ని సాధించేసే వరకు దానికోసం పోరాడుతూనే ఉండాలి. ఏదైనా పని మొదలెట్టినప్పుడు ఆ పని మనకి వచ్చేదాకా, అది మన చేతికి చిక్కేదాకా, మన యొక్క గోల్ని మనం రీచ్ అయ్యేదాకా, దాన్ని మనం అచీవ్ చేసేదాకా మనం దానికోసం పోరాడుతూనే ఉండాలి. అలా చేస్తేనే మనం మన యొక్క ప్లెడ్జ్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలము అని చెప్తున్నారు నాకు చెప్పేది. అందుకని నెక్స్ట్ చూడండి, ద సర్వీస్ ఆఫ్ ఇండియా మీన్స్ ద సర్వీస్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ హూ సఫర్. మరి ఇండియా యొక్క సర్వీస్ అంటే ఏంటి? మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరి యొక్క సర్వీసు కూడా అని చెప్తున్నారు. అంటే మన ఫ్రీడమ్ కోసం బోల్డంతమంది సఫర్ అయ్యి మనకి ఈరోజు ఫ్రీడమ్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే కష్టం లేకుండా ఏమీ రాదని చెప్పడం కోసం.